ఓం శాంతి 22/3/2025 మధురమైన పిల్లలు, మీకు నష ఉండాలి. మా పారలౌకిక తండ్రి వండర్ ఆఫ్ ద వరల్డ్ను, స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. దానికి మేము యజమానులుగా అవుతాము. ప్రశ్న: తండ్రి సాంగత్యం ద్వారా మీకు ఏ ప్రాప్తులు కలుగుతాయి? జవాబు: తండ్రి సాంగత్యం ద్వారా మనం ముక్తి జీవన్ముక్తులకు అధికారులుగా అవుతాము. తండ్రి సాంగత్యం తీరానికి చేరుస్తుంది, దాటించి వేస్తుంది. బాబా మనల్ని తమవారిగా చేసుకుని ఆస్తికులుగా మరియు త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. మనం రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకుంటాము. పాట: ఓర్పు వహించు మానవా. ఓం శాంతి. ఈ విధంగా ఎవరంటారు? పిల్లలతో తండ్రి అంటారు. పిల్లలందరితో ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది, ఎందుకంటే అందరూ దుఃఖితులుగా ఇక ఓర్పు కోల్పోయి ఉన్నారు. మీరొచ్చి దుఃఖం నుండి విడిపించండి, సుఖం యొక్క మార్గాన్ని తెలియజేయండి అని తండ్రిని తలుచుకుంటున్నారు. ఇప్పుడు మనుషులకు, అందులో కూడా ప్రత్యేకంగా భారతవాసులమైన మేము ఒకప్పుడు చాలా సుఖంగా ఉండేవారము అన్నది గుర్తులేదు. భారత్ అతి ప్రాచీనమైన అద్భుతమైన ధరణిగా ఉండేది. వండర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ అద్భుతము అని అంటారు కదా. ఇక్కడ మాయా రాజ్యంలో 7 అద్భుతాలు అని అంటూ ఉంటారు. అవి స్థూలమైన అద్భుతాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇవి మాయ యొక్క అద్భుతాలు. వీటిలో దుఃఖం ఉంది. రాముడైన తండ్రి యొక్క అద్భుతము స్వర్గం. అదే వండర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ అద్భుతము. భారత్ స్వర్గంగా ఉండేది, వజ్రతుల్యంగా ఉండేది. అక్కడ దేవీదేవతల రాజ్యం ఉండేది. ఈ భారతవాసులు అంతా మర్చిపోయారు. దేవతలెదురుగా తలవంచి నమస్కరిస్తారు, పూజ చేస్తారు. కాని ఎవరి పూజనైతే చేస్తారో వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. ఇక్కడ మీరు పారలౌకిక తండ్రి వద్దకు వచ్చారు అని అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పారలౌకిక తండ్రి స్వర్గాన్ని స్థాపన చేసేవారు. ఈ కార్యాన్ని మనుషులెవరూ చేయలేరు. వీరితో బ్రహ్మతో కూడా తండ్రి అంటున్నారు, ఓ శ్రీకృష్ణుని ఆత్మ, నీకు నీ జన్మల గురించి తెలీదు. నీవు శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవాడివి. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు నీవు తమోప్రధానంగా అయ్యావు. నీకు అనేక రకాల పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు నీకు బ్రహ్మ అన్న పేరు పెట్టారు. బ్రహ్మయే విష్ణువుగా లేక శ్రీకృష్ణుడిగా అవుతారు. బ్రహ్మయే విష్ణువు అన్నా లేక విష్ణువే బ్రహ్మ అన్నా విషయం ఒక్కటే. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా అవుతారు. మళ్ళీ ఆ దేవీ దేవతలే తర్వాత శూద్రులుగా అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది భగవాను వాచ. మీరు విద్యార్థులు కావున మీకు ఎంత సంతోషం ఉండాలి. కాని అంత సంతోషం ఉండటం లేదు. ధనవంతులు ధనం యొక్క నషాలో చాలా సంతోషంగా ఉంటారు కదా. ఇక్కడ భగవంతునికి పిల్లలుగా అయ్యారు, అయినా కాని అంతటి సంతోషంలో ఉండరు. అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారు కదా. అదృష్టంలో లేకపోతే జ్ఞానధారణ చేయలేరు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి మందిర యోగ్యులుగా తయారు చేస్తున్నారు. కాని మాయ యొక్క సాంగత్యం కూడా తక్కువేమీ కాదు. మంచి సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అని అంటూ ఉంటారు. తండ్రి సాంగత్యం మిమ్మల్ని ముక్తి జీవన్ముక్తుల్లోకి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత రావణుడి చెడు సాంగత్యం మిమ్మల్ని దుర్గతిలోకి తీసుకువెళ్తుంది. పంచవికారాలతో సాంగత్యం జరుగుతుంది కదా.
భక్తిలో సత్సంగం అన్న పేరు ఉపయోగిస్తారు కానీ మెట్లయితే కిందకు దిగుతూనే ఉంటారు. మెట్లపై ఎవరైనా అడుగు తడబడితే తప్పకుండా కింద పడిపోతారు కదా. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే. ఎవరైనా సరే భగవంతుణ్ణి పైన ఉన్నట్లుగా వేలుతో చూపిస్తారు. ఇప్పుడు తండ్రి తప్ప పిల్లలకు పరిచయాన్ని ఎవరివ్వాలి? తండ్రే పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. పిల్లలను తమవారిగా చేసుకుని సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి అంటారు, నేనొచ్చి మిమ్మల్ని ఆస్తికులుగా కూడా తయారు చేస్తాను, త్రికాలదర్శులుగా కూడా తయారు చేస్తాను. ఇది ఒక డ్రామా అని సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరికీ తెలియదు. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామాలో మనం సుఖం కూడా చాలా చూస్తాము, అలాగే దుఃఖం కూడా చాలా చూస్తాము. ఈ డ్రామాలో కృష్ణుడికి మరియు క్రిస్టియన్లకు కూడా ఎలాంటి లెక్కాచారాలున్నాయి? వాళ్ళు భారతవాసులను తమలో తాము కొట్లాడుకునేలా చేసి రాజ్యం తీసుకున్నారు. ఇప్పుడు మీరు కొట్లాడుకోరు, వాళ్ళు తమలో తాము కొట్లాడుకుంటారు, రాజ్యం మీకు లభిస్తుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. వారే సర్వులకు సద్గతినిస్తారు. భారత్లో దేవీదేవతల రాజ్యం ఉన్నప్పుడు సద్గతి ఉండేది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉండేవారు. భారత్ స్వర్ణిమంగా ఉండేది. మీరే రాజ్యం చేసేవారు. సత్యుగంలో సూర్యవంశీల రాజ్యం ఉండేది. ఇప్పుడు మీరు సత్యనారాయణుని కథను వింటున్నారు. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు కథ. ఇది కూడా పెద్ద అక్షరాల్లో రాయండి. సత్యమైన గీత ద్వారా భారత్ సత్యఖండంగా అతి విలువైందిగా తయారవుతుంది అని. తండ్రి వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారు, సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు. తద్వారా అతి విలువైన వారిగా అవుతారు. బాబా సామెతలైతే ఎన్నో అర్థం చేయిస్తారు, కాని పిల్లలు దేహాభిమానం కారణంగా మర్చిపోతారు. దేహీ అభిమానులుగా అయినట్లయితే ధారణ కూడా జరుగుతుంది. దేహాభిమానం కారణంగా ధారణ జరగదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను సర్వవ్యాపిని అనేమైనా అంటానా? నన్ను నీవే తల్లివి తండ్రివి అని అంటారు కూడా. మరి దాని అర్థమేమిటి? మీ కృపతో అపారమైన సుఖం అని అంటారు. కాని ఇప్పుడైతే దుఃఖం ఉంది. మరి ఈ గాయనం ఏ సమయానికి సంబంధించింది? ఇది కూడా అర్థం చేసుకోరు. ఏ విధంగా పక్షులు కిచ్ కిచ్ అంటూ ఉంటాయి, దానికి అర్థమేమీ లేదు. అలాగే వీరు కూడా కిచ్ కిచ్ అని అంటూ ఉంటారే కాని వారికి అర్థమేమీ తెలియదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ అధర్మయుక్తమైనవి. ఎవరు అధర్మయుక్తంగా తయారు చేశారు? రావణుడు. భారత్ సత్యఖండంగా ఉన్నప్పుడు అందరూ సత్యమే మాట్లాడేవారు. దొంగతనం, మోసం మొదలైనవేవీ ఉండేవి కావు. ఇక్కడ ఎన్ని దొంగతనాలు మొదలైనవి చేస్తారు? ప్రపంచంలోనైతే మోసమే మోసముంది. దీనిని పాపపు ప్రపంచం, దుఃఖపు ప్రపంచమనే అంటారు. సత్యుగాన్ని సుఖ ప్రపంచమనంటారు. ఇది వికారీ వేశ్యాలయం, సత్యుగం శివాలయం. తండ్రి కూర్చుని ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పేరు కూడా ఎంత బాగుంది, బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇప్పుడు తండ్రి వచ్చి తెలివైన వారిగా తయారు చేస్తారు. ఈ వికారాలను జయించినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు అని అంటారు. ఈ కామమే మహాశత్రువు. పిల్లలు పిలవడం కూడా మీరొచ్చి మమ్మల్ని దేవీదేవతలుగా తయారు చేయండి అనే పిలుస్తారు. తండ్రి యొక్క యథార్థ మహిమ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుషులకైతే తండ్రి గురించి తెలియదు,
అలాగే తండ్రి మహిమ గురించి తెలియదు. వారు ప్రేమ సాగరుడని మీకు తెలుసు. తండ్రి పిల్లలైన మీకు ఇంతటి జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇదే వారి ప్రేమ. టీచర్ విద్యార్థిని చదివిస్తారు. తద్వారా ఆ విద్యార్థి ఎలా ఉన్నవారి నుండి ఎలా అయిపోతారు. పిల్లలైన మీరు కూడా తండ్రి వంటి ప్రేమ సాగర్లుగా అవ్వాలి. ప్రేమతో ఎవరికైనా అర్థం చేయించాలి. తండ్రి అంటారు, మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. నంబర్ 1 ప్రేమ ఏమిటంటే తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మీరు గుప్తదానం చేస్తారు. ఇతరుల పట్ల ద్వేషం కూడా ఉండకూడదు. లేకపోతే మీరు కూడా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఎవరినైనా తిరస్కరిస్తే శిక్షలు అనుభవిస్తారు. ఎప్పుడూ ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోకండి. తిరస్కరించకండి. దేహాభిమానంలోకి రావడంతోనే పతితంగా అయ్యారు. తండ్రి దేహి అభిమానులుగా తయారు చేస్తారు. తద్వారా మీరు పావనంగా అవుతారు. అందరికీ ఇదే అర్థం చేయించండి. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయింది. ఎవరైతే సూర్యవంశీ మహారాజు మహారాణిగా ఉండేవారో వారే మళ్లీ 84 జన్మలు తీసుకుని కిందికి దిగుతూ దిగుతూ ఇప్పుడు నేల మీదకు వచ్చి పడ్డారు. ఇప్పుడు తండ్రి మళ్లీ మహారాజు మహారాణిగా తయారు చేస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు అని తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు. పిల్లలైన మీరు దయార్థ హృదయులుగా అయి మొత్తం రోజంతా సేవ గురించి ఆలోచిస్తూ ఉండాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. మధురమైన పిల్లలు దయార్థ హృదయులుగా అయి అభాగ్యులైన దుఃఖితులైన ఆత్మలెవరైతే ఉన్నారో ఆ దుఃఖిత ఆత్మలను సుఖవంతులుగా చేయండి. వారికి చాలా క్లుప్తంగా ఉత్తరాలు రాయాలి. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఒక్క శివ్ బాబాకే మహిమ ఉంది. మనుషులకు తండ్రి మహిమ గురించి కూడా తెలియదు. హిందీలో కూడా ఉత్తరం రాయొచ్చు. సేవ చేయడానికి కూడా పిల్లలకు ఉత్సాహం ఉండాలి. చాలామంది ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతారు. వారికి కూడా మీరు ఆత్మహత్య మహాపాపమని అర్థం చేయించొచ్చు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీమతాన్ని ఇచ్చేవారు శివబాబా. వారు శ్రీ శ్రీ శివబాబా. మిమ్మల్ని శ్రీ లక్ష్మి శ్రీ నారాయణునిగా తయారు చేస్తారు. శ్రీ శ్రీ అయితే వారొక్కరే. వారెప్పుడూ చక్రంలోకి రారు. ఇకపోతే మీకు శ్రీ అనే టైటిల్ లభిస్తుంది. ఈ రోజుల్లోనైతే అందరికీ శ్రీ అనే టైటిల్ ఇస్తూ ఉంటారు. ఆ నిర్వికారులెక్కడా, ఈ వికారులెక్కడా? రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకటేమో దేహి అభిమానులుగా అవ్వండి మరియు అందరికీ సందేశాన్ని అందించండి. మీరు కూడా సందేశకుని పిల్లలే. సర్వుల సద్గతిదాత ఒక్కరే. మిగిలిన ధర్మస్థాపకులను గురు అని అనరు. సద్గతినిచ్చేవారు ఒక్కరే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవరి పట్ల కూడా అయిష్టం లేక ద్వేషం ఉండకూడదు. దయార్థ హృదయులుగా అయి దుఃఖిత ఆత్మలను సుఖవంతులుగా తయారు చేసి సేవ చేయాలి. తండ్రి సమానంగా మాస్టర్ ప్రేమసాగర్లుగా అవ్వాలి. రెండవ పాయింట్, భగవంతునికి మనం పిల్లలము. ఈ నశ మరియు సంతోషంలో ఉండాలి. ఎప్పుడూ మాయ యొక్క తప్పుడు సాంగత్యంలోకి వెళ్ళకూడదు. దేహి అభిమానులుగా అయి జ్ఞానధారణను చేయాలి. వరదానము.
తండ్రి సమానంగా వరదానిగా అయి ప్రతి ఒక్కరి హృదయానికి విశ్రాంతిని ఇచ్చే మాస్టర్ దిలారాం భవ. తండ్రి సమానమైన వరదాని మూర్తులైన పిల్లలెవరైతే ఉన్నారో వారెప్పుడూ ఎవరి బలహీనతలను చూడరు. వారు అందరి పట్ల దయార్థ హృదయులుగా ఉంటారు. ఏ విధంగా తండ్రి ఎవరి బలహీనతలను హృదయంలో పెట్టుకోరో అలాగే వరదాని పిల్లలు కూడా ఎవరి బలహీనతలను హృదయంలో ధారణ చేయరు. వారు ప్రతి ఒక్కరి హృదయానికి విశ్రాంతిని ఇచ్చే మాస్టర్ దిలారాంగా ఉంటారు. అందుకే తోటివారైనా లేక ప్రజలైనా అందరూ వారి గుణగానం చేస్తారు. అందరి లోపల నుండి ఇదే ఆశీర్వాదం వెలువడుతుంది, వీరు మాకు సదా స్నేహిలు సహయోగులు అని. స్లోగన్: ఎవరైతే సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారో వారే సంగమయుగంలో శ్రేష్ఠాత్మలు. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. 1. జ్ఞానస్వరూపాత్మలైన పిల్లలు పొరపాటు చేస్తే 100 రెట్లు దండన. ఈ అవినాశీ జ్ఞానయజ్ఞంలోకి వచ్చి సాక్షాత్తుగా పరమాత్ముని చేతిని అందుకుని మళ్లీ ఏ కారణం చేతనైనా ఒకవేళ వారి వలన ఏదైనా వికర్మ జరిగినట్లయితే దానికి శిక్ష చాలా భారీగా ఉంటుంది. ఏ విధంగా జ్ఞానాన్ని తీసుకోవడం వలన వారికి 100 రెట్లు లాభం ఉంటుందో అలా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండగా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ఇక 100 రెట్లు దండన కూడా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే బలహీనమైపోతూ ఉంటారు. అందుకే చిన్న పెద్ద పొరపాట్లను తెలుసుకుంటూ ఉండండి. ఇక ముందు కోసం గమనిక పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళండి. చూడండి, ఎలాగైతే వివేకం గల పెద్ద వ్యక్తి తప్పుడు పని చేసినట్లయితే వారి కొరకు పెద్ద శిక్ష ఉంటుంది. మరియు అధోగతిలో ఉన్న వ్యక్తి ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేసినట్లయితే వారి కొరకు అంత పెద్ద శిక్ష ఉండదు. ఇప్పుడు మీరు కూడా పరమాత్మని పిల్లలుగా పిలువబడతారు కావున అంతగానే మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. సత్యమైన తండ్రి వద్దకు వచ్చారు కావున సత్యంగా ఉండాలి. 2వ పాయింట్: ప్రపంచంలోని వారు పరమాత్మ సర్వమూ తెలిసినవారు అని అంటారు. ఇప్పుడు సర్వమూ తెలిసినవారు అంటే అందరి మనసుల్లో ఏముందో తెలిసినవారు అని కాదు. వారు సృష్టి రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలిసినవారు. అలాగే పరమాత్మ రచయిత, పాలనకర్త మరియు సంహారకర్త అంటే దీని అర్థం పరమాత్మ జన్మనిస్తారు, తినిపిస్తారు మరియు హతమారుస్తారు అని కాదు. మనుషులు తమ కర్మల అనుసారంగా జన్మ తీసుకుంటారు. పరమాత్మ కూర్చుని వారి చెడు సంకల్పాలను మరియు మంచి సంకల్పాలను తెలుసుకుంటారు అని కాదు. అజ్ఞానుల మనసుల్లో ఏం నడుస్తూ ఉంటుంది అనేది వారికి తెలుసు. అజ్ఞానులకు రోజంతా మాయావీ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి, మరియు జ్ఞానుల లోపల శుద్ధ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. అంతేకాని ఒక్కొక్క సంకల్పాన్ని కూర్చునేమైనా చదువుతారా? ఇకపోతే పరమాత్మకు తెలుసు, ఇప్పుడైతే అందరి ఆత్మ దుర్గతికి చేరుకుంది, వారి సద్గతి ఎలా జరగనున్నది. ఈ పూర్తి పరిచయమంతా ఆ సర్వము తెలిసిన వారికి తెలుసు. ఇప్పుడు మనుషులెవరైతే కర్మభ్రష్టులుగా అయ్యారో వారి చేత శ్రేష్ఠ కర్మలను చేయించటం, నేర్పించటం మరియు వారిని కర్మబంధనాల నుండి విముక్తులుగా చేయటం, ఇది పరమాత్మకు తెలుసు. పరమాత్మ అంటారు, రచయితైన నా గురించి మరియు నా రచన యొక్క ఆది మధ్యాంతాల యొక్క ఈ మొత్తం జ్ఞానం అంతటి గురించి నాకు తెలుసు. ఆ పరిచయాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నాను. ఇప్పుడు పిల్లలైన మీరు ఆ తండ్రి యొక్క నిరంతర స్మృతిలో ఉండాలి. అప్పుడే అన్ని పాపాల నుండి ముక్తులవుతారు, అనగా అమరలోకంలోకి వెళ్తారు.
ఇప్పుడిదంతా తెలుసు కావుననే జానీ జానన్హార్, సర్వము తెలిసినవారు అని అంటారు. అచ్చా, అవ్యక్త ప్రేరణలు. సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోండి. ఎప్పుడూ కూడా సభ్యతను వదిలి సత్యతను నిరూపించకండి. సభ్యతకు గుర్తు నిర్మాణత. ఈ నిర్మాణత నిర్మాణం యొక్క కార్యాన్ని సహజం చేస్తుంది. ఎప్పటి వరకైతే నిర్మాణులుగా అవ్వరో అప్పటి వరకు నిర్మాణం చేయలేరు. జ్ఞానం యొక్క శక్తి శాంతి మరియు ప్రేమ. అజ్ఞానం యొక్క శక్తి అయిన క్రోధాన్ని చాలా బాగా సంస్కారంగా చేసుకున్నారు మరియు దానిని ఉపయోగిస్తూ కూడా ఉంటారు. ఆ తర్వాత క్షమించమని కూడా అడుగుతూ ఉంటారు. అలా ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞానం యొక్క విషయాన్ని సంస్కార రూపంగా చేసుకున్నట్లయితే సభ్యత వస్తూ ఉంటుంది. ఓం శాంతి.